ఇక ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏపీలో కాకరేపుతోంది. ఒకవైపు మోదీ రాకను స్వాగతిస్తూ బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తే మరోవైపు మోదీ టూర్ను అడ్డుకుంటామని టీడీపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చకుండా ప్రధాని రాష్ట్రానికి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సాయంత్రం 6:20 విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 6:45 రైల్వే గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు చేరుకుంటారు. రాత్రి 7:50 వరకు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత 8:10 ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ప్రధాని రాక నేపథ్యంలో బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. మోడీ పాల్గొనే సభకు భారీగా జనాన్ని సమీకరిస్తున్నాయి. రైల్వే గ్రౌండ్స్ వేదికగా నిర్వహిస్తున్న సభకు బీజేపీ నేతలు సత్యమేవ జయతే అని నామకరణం చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా వేదిక, చుట్టుపక్కల ప్రదేశాలు, నివాసాలు, ఖాళీ స్థలాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వేదిక, గ్యాలరీలు, వీవీఐపీ ఏర్పాట్లపై ఎస్పీజీ అధికారులు పర్యవేక్షించారు. దాదాపు 2,000 మంది పోలీసులతో ప్రధాని పర్యటనకు బందోబస్తు కల్పిస్తున్నట్టు విశాఖ సిపి లడ్డా తెలిపారు. ఆల్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, దెన్ ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, తర్వాత రైల్వే అథారిటీస్ వాళ్ళతో ఏమి టైప్ చేసుకోవాలా అన్ని వాళ్ళు ఆర్గనైజర్స్తో, వాళ్ళు సిటీ ప్రెసిడెంట్ అండ్ ఆల్ అదర్ ఆర్గనైజర్స్తో మాట్లాడడం జరిగింది. అలాగే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలా కాంట్రాక్టర్స్కి, ఆల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి చెప్పడం జరిగింది. గుంటూరు జిల్లా పర్యటనలో ఎలాంటి హామీలివ్వని మోడీ ఈసారి వరాలు కురిపిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ పర్యటనకు ముందు రైల్వే జోన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. రైల్వే జోన్ విషయంలో విపక్షాల వాదనను కాషాయ నేతలు తోసిపుచ్చారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీ విశాఖలో ఎలా పర్యటిస్తారంటూ టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రజలందరూ ఎంతో ఆకాంక్షతో విశాఖపట్నం కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు కావాలనేది, ఆ ఆకాంక్షలకు అనుగుణంగా నిన్న కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు నూతన జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రైల్వే జోన్ ప్రకటించడంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటుంటే తల్లిని చంపి పిల్లను బతికించారని ఏపీలో నిరసనలు హోరెత్తుతున్నాయి. పూర్తిస్థాయి రైల్వే జోన్ ఇవ్వాలంటూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో 2 రోజులుగా నిరసన చేపట్టారు. మోడీ గోబ్యాక్ పేరుతో ఆందోళన చేపట్టారు. విభజన హామీలు నెరవేర్చిన తర్వాతే రాష్ట్రంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్తశుద్ధితో తీర్మానం చేస్తే అవన్నీ కూడానేమో డస్ట్బిన్లో పడేసి ఈరోజు ఒకటి కూడా చేయకుండా కంటి తొడుపు చర్య మాదిరిగా ఈరోజు రైల్వే జోన్ ఇచ్చామని చెప్పి చెప్పడమే కానీ డివిజన్ తీశారు. 120 సంవత్సరాల చరిత్ర ఉండే రైల్వే డివిజన్ 7,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఆదాయం ఇస్తున్న రైల్వే జోను, ద రిచెస్ట్ డివిజన్ జోను. ఈ డివిజన్ వల్లే ఫాస్టెస్ట్ ట్రాక్ జోన్లోనే భువనేశ్వరం విపరీతంగా డెవలప్ చేసుకున్నారు. కుర్దా రోడ్ కానీ ఇవన్నీ కూడా. మరి అదే రకతరాలో మాది డెవలప్ అవుతుంది కదా అని చెప్పి జోన్ ఏమో నినదించి గత 8 సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి చేస్తేనేమో ఈరోజు రేపేమో అడుగు పెడుతున్నాను. నేను ఏదో కంటి తప్పు జరిగామో నేను చేస్తానని చెప్పేసి జ్యూస్ చేసి రసమంతా ఒకరికి ఇచ్చి పిప్పు మాకు ఇచ్చే మాదిరిగానేమో ఇటేమో రాయగడికేమో సగం ఇచ్చేసి మిగతాదేమో అక్కడేమో విజయవాడలో తోసేసి డివిజన్ ఏమో లేకుంటే డిఆర్ఎం తీసేసి పోస్టు ఇప్పుడు జిఎం పోస్ట్ పెట్టారన్నమాట. ఒకవైపు మోడీ పర్యటనను నిరసిస్తూ ఆందోళనలు, మరోవైపు కాంగ్రెస్ బస్సు యాత్ర విశాఖలోకి ఎంట్రీ ఇస్తుండటంతో టెన్షన్ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.